హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు నెయ్యి తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇట్లా ఫ్రిడ్జ్లో పాలు రోజు లీటర్ తీసుకుంటామండి మేము. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీని మీద మీగడ వస్తుంది. రోజు ఇట్లా మీగడ తీసుకొని ఇట్లా వేసుకుంటే ఒక నెల రోజులదండి. ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. రోజు ఒక స్పూన్ అంత నెయ్యి వేస్తే తీసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇది ముందు రోజు, ఈరోజు నెయ్యి వేస్తామంటే ముందు రోజు నైట్ తీసి నార్మల్ దాంట్లో పెట్టేసేయాలి. ఇప్పుడు నెయ్యి చేసుకునే విధానం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మీగడంతా ఇంట్లో వేసుకోవాలి. ఇట్లా నైటే తీసుకొని ఇవతల పెట్టుకోవడం వల్ల ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. మీగడ లేకపోతే వెళ్ళదు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది 2 బ్యాచ్లుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఐస్ వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇట్లా మిక్సీకి వేసుకుంటే ఇట్లా వెన్నపూస వస్తుంది. ఐస్ వేసుకోవడం వలన ఈజీగా వచ్చేస్తుంది. ఇక చేయికి కూడా అతుక్కోదు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కూడా వేసుకుందాం. ఇంకొకసారి కూడా వేసేసుకున్నాం మిక్సీలో. ఇది కూడా మంచిగా వెన్నపూస వచ్చేసింది. ఐస్ నీళ్ళు వేసుకొని మంచిగా మీగడంతా కడిగేసుకోవాలి. ఇట్లా మీగడంతా తెల్లగా వస్తుందండి నెయ్యి. ఇట్లా మంచిగా మీగడ కడిగేసుకుంటే ఇప్పుడు ఈ నీళ్ళు తీసేసుకోవాలి. ఇట్లా మంచిగా నీళ్ళన్నీ తీసేసుకున్నాక అయ్యో ఇంత వచ్చిందండి. నెల రోజులకు ఇది 1/2 kg అంత నెయ్యి వస్తుందండి ఫ్రెష్గా. ఇప్పుడు పొయ్యి ముట్టిద్దాం. స్టవ్ వెలిగించి కరుగుతూనే అంత చూడు చెక్క తలగంగానే వెన్నపూస. ఇప్పుడు వెన్నపూస మొత్తం కరిగిపోయింది కదండి. ఇంకా కొంచెం ఉన్నట్టు. ఇట్లా కరిగిపోయినాక చిన్న మంట మీద ఇట్లా పెద్దగా పెడితే పొంగిపోతుంది. ఇప్పుడు చిన్న మంట మీద నెయ్యి వేసుకోవాలి. నెయ్యి విడిస్తుందండి.
అంతే అండి, రెడీ అయిపోయింది నెయ్యి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేద్దాం. ఇప్పుడు ఈ మీగడ అంతా మిక్సీ చేసుకుంటే వెన్నపూస తీసుకున్న ఈ పాలు ఉన్నాయి కదండి, వీళ్ళకు వేస్ట్ చేయకుండా కుక్కకు అన్నం పెట్టేద్దామండి. ఇది చాలా ఇష్టంగా తింటాయి కుక్కలు. వీధి కుక్కలండి. ఈవినింగ్ పూట కూడా నేను ఇట్లా పూజ చేసుకుంటానండి. ఇట్లా ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా అయినాక ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకుందాం. తర్వాత గాజు బాటిల్కి ఎత్తి పెట్టుకోవాలి. ఇంత వచ్చిందండి నాకు నెయ్యి. ఇప్పుడు గాజు బాటిల్ ఎత్తుకుందామండి నెయ్యి. ఇప్పుడు ఇట్లా గాజు బాటిలకు ఎత్తి పెట్టుకోవాలి. ఆరు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి నెయ్యి. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి.